ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మో, ఇప్పుడు ఫోన్ ఎత్తానంటే వాళ్ళు వచ్చి ఫోన్ తీసుకెళ్ళిపోతారు. దీని మీద పేరు బాను అని వస్తుందంటే బాగా కావాల్సిన వాళ్ళే అయి ఉంటారు. తలా వద్దా? ఇప్పటి వరకు ఫోన్ కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేస్తున్నారేంటి? అమ్మో, మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఎవరైనా చూస్తే ఎలాగబ్బా ఇప్పుడు? హలో బాబు, బాబు, బాబు. అమ్మయ్యా, బ్రతికే ఉన్నాడు. ఫోన్ మళ్ళీ వస్తుంది. ఈయనేమో పడిపోయి ఉన్నాడు. ఇతని భార్య అనుకుంటా. ఎవరి కుటుంబమైనా ఒకటే కదా. సరేలే, మా వాళ్ళు ఆకలితో ఉంటూ ఉన్నారులే. ఏవండి, ఏమైపోయారండి? ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? హలో, నేను ఎవరు నువ్వు? మావారి ఫోను నీ దగ్గర ఉందేంటి? కంగారు పడకుండా వినండమ్మా. ఏమైంది? అమ్మా, ఇక్కడ ఒక వ్యక్తి లోయలో పడిపోయి ఉన్నాడు. ఫోన్ కార్ దగ్గర ఉంది. నేను ఇప్పుడే చూశాను. ఎక్కడండి? ఇక్కడేనమ్మా. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే దారిలో ఒక గుట్టు ఉంటుంది. అక్కడే ఉన్నాను. ప్లీజ్ మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఆయన ఎలా ఉన్నారండి? స్పృహలో లేరమ్మా. దెబ్బలు బాగా తగిలాయి. ఊపిరి మాత్రం తీసుకుంటున్నారు. మీరు తొందరగా వస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళొచ్చు. ఏవండి, నేను మీ చెల్లెలు లాంటి దాన్ని. నేను వచ్చేంత వరకు ఆయన కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. సరేనమ్మా, తొందరగా వచ్చేయండి. అన్నా, కొంచెం త్వరగా వెళ్ళవా? అలాగే అమ్మా. సిఏ గారు, నేను చెప్పిన ప్రకారం అన్ని రకాల వెతికించే ప్రయత్నం చేయండి. అలాగే సార్. మీకు ఇందులో ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను ఎస్పీ గారితో మాట్లాడతాను. అదేం లేదు సార్, మీరు చెప్పారు కదా, పని అయిపోతుంది. ఎలాంటి ఆలస్యము లేకుండా తొందరగా చేయండి. అలాగే సార్. ఫైన్. చెల్లెమ్మా, భయపడాల్సింది ఏమీ లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను. మన కార్తీక్ ఫోను వాళ్ళు ట్రేస్ చేస్తామన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఓ అరగంటలోనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కార్తీక్ ఏమీ కాదులే, ఎవ్వరూ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కార్తీక్ ఎప్పుడు ఇలా చేయలేదన్నయ్యా. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఇదిగో నాకు చెప్పి వెళ్ళేవాడు. అలాంటిది ఇప్పుడు వాడు నా ఫోన్ కూడా ఎత్తకపోవడంతో ఏమైందా అని భయమేస్తుంది. చెప్పాను కదమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటే ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేస్తారు. అయినా కార్తీక్ ఏమి చిన్నపిల్లవాడు కాదుగా, ఏదో అయిపోతుందని భయపడ్డానికి. ఏమీ కాదమ్మా, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు.
ఎలా ఉన్నారు వాసుదేవరావు గారు? మీరు కోరుకున్నట్టు మాత్రం లేను. ఎప్పటికీ ఒకేలా ఉంటాను. ఎందుకు సార్ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు? మీరు ఎన్నో వందల ఫైల్స్ మీద సంతకాలు పెట్టుంటారు. వాటిలో ఇది ఒక ఫైల్ అనుకోవచ్చు కదా. 10 రూపాయల పెన్లో 10 పైసలు ఇంకు కూడా ఖర్చవని పని. దీని గురించి మీరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? చూడమ్మా, నా సంతకానికే బలం లేకపోతే నువ్వు ఇన్ని రకాలుగా బెదిరించాల్సిన అవసరం లేదు. నా సంతకానికి విలువే లేకపోతే నువ్వు ఇన్ని రకాలుగా ప్రయత్నించాల్సిన అవసరమూ లేదు. నువ్వు ఖర్చవుతున్న ఇంకు గురించి మాట్లాడుతున్నావు. నేను నువ్వు చేయబోతున్న తప్పు గురించి మాట్లాడుతున్నాను. ఒక ప్రభుత్వాధికారి సంతకం అంటే అది ఒక శాసనం లాంటిది. మంచి కోసమైతే నువ్వు చెప్పకపోయినా నేనే సంతకం పెట్టేవాణ్ణి. కానీ చెడు కోసం కదా, నువ్వు ఏం చేసినా సరే నేను సంతకం పెట్టను. మీరు మంచివాళ్ళు వాసుదేవరావు గారు, కానీ ఇది కలికాలం. అతి మంచితనం చాలా ప్రమాదం. ఎవరన్నయ్యా, దేనికి మీరు అలా మాట్లాడుతున్నారు? ఏం చేస్తాం? అధికారంలో ఉన్నప్పుడు అన్యాయాలు చేయమని అడుగుతారు. బెదరకపోతే బెదిరించాలని చూస్తారు, డబ్బుతో కొనుక్కోవాలని చూస్తారు. ఏం చేస్తాం? ఇది అలాంటి కాలే. నా సర్వీసు పెరిగింది, నాకొచ్చే ఫోన్ కాల్స్ పెరిగాయి. అదేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేడం, మీరు చెప్పిన లొకేషన్ వచ్చింది మేడం. మేడం, నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. నాకు వేరే బుకింగ్ వచ్చింది. అన్నా కొద్దిసేపు ఉండవా? మా ఆయన ఇక్కడే ఉన్నారు, తీసుకుని వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నా. ఒక్క 2 minutes అన్నా. లేదు మేడం, నేను వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోవాలి మేడం. నేను నా డబ్బులు ఇచ్చేయండి. తత్సత్తాపసయోగా ఓం వానరనేత ఓం నమో నమ భావి విధాత రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానికి భయము భయము రాలంకకి జయ జయ మనరా హనుమానికి చింత తీర్చరా సీతకి జయ 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 హనుమానికి. ఇలా ఎంతసేపు అని చూస్తాం? ఎవరైనా 108కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు కదా, చేయండి అన్న. లేదండి, వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళ భార్య వస్తుంది, తను వచ్చాక అప్పగించేద్దాము. హలో, ఎక్కడున్నారమ్మా? మీరు చెప్పిన చోటుకే వచ్చానండి, కానీ ఇక్కడ ఎవరు ఏం కనిపించట్లేదు. ఎటువైపు రావాలి? హలో 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 అమ్మా
ఫోన్లో బ్యాటరీ అయిపోతుందమ్మా. మీరు అలానే ముందుకు వచ్చేసేయండి అమ్మా. హలో. చా, స్విచ్ ఆఫ్ అయిపోయింది. హలో 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 హలో. కారు ఇక్కడ ఉందంటే ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. ఏమండి ఏమండి ఏమండి. ఏమండి 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 ఏమండి. ఏమండి ఏమండి ఏమండి. లేవండి ఏమండి 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 లేవండి. అమ్మా తను స్పృహలో లేడమ్మా. మేము ఎంత నీళ్లు కొట్టినా లేవలేదు. ఊపిరాడుతుంది కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. నాకు డ్రైవింగ్ రాదండి. అయ్యో. నాకు డ్రైవింగ్ వచ్చమ్మా. పదండి, నేను మీతో వస్తాను. సరే అండి, పట్టండి. పట్టండి. ఆ, జాగ్రత్త. మీరేం టెన్షన్ పడకండమ్మా. హాస్పిటల్కి తీసుకొచ్చేసాం, తొందరలోనే కోలుకుంటారు. ఇది మీ ఆయన ఫోన్ అమ్మా. మీ వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయండి అమ్మా, నీకు సాయంగా ఉంటారు. వస్తానమ్మా. ఒక్క నిమిషం అన్నా. ఇది మీరు చేసిన సహాయాన్ని కాదన్నా. నిజానికి మీకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, అత్త ఇచ్చిందని చెప్పి ఏవైనా తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త అమ్మా. ఎవరు ఊర్మిళ? భాను అండి. ఎందుకు చేస్తుందో మాట్లాడు. హలో. అత్తయ్య, ఆయనకి విపరీతంగా దెబ్బలు తగిలే అత్తయ్య. హాస్పిటల్లో జాయిన్ చేశాను.
చెల్లెమ్మా, ఊర్మిళ ఊర్మిళ చెల్లెమ్మా, ఊర్మిళ 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 ఏమైంది ఊర్మిళ? అరే ఏమైంది చెప్పు. చెల్లెమ్మా, ఆ ఫోన్ ఇటు ఇవ్వు. అమ్మా భాను, నేనమ్మా. నాన్న ఈయన హాస్పిటల్లో ఉన్నారు నాన్న. నాకు చాలా భయంగా ఉంది నాన్న. కార్తీక్ హాస్పిటల్లో ఉండడం ఏంటి? ఏమైంది అసలు? రాత్రి లోయలో పడిపోయినట్టున్నారు నాన్న. చాలా రక్తం పోయింది. అసలు ఇప్పుడు స్పృహలో లేరు నాన్న. ఏ హాస్పిటల్ అమ్మా? నువ్వేమీ భయపడకు, మేము ఇప్పుడే వస్తున్నాం. భయపడకు ఊర్మిళ, కార్తీక్ ఏమీ కాదు. హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, మనం అందరం వెళ్దాం పదండి. చెల్లెమ్మా, ఏమండి చాందిని వద్దండి. అమ్మమ్మ చాందినికి సాయంగా నువ్వు ఉండు. లేదే, వాడిని చూడకుండా నేను ఉండలేను. నేను వస్తాను. అయ్యో అమ్మా, ఈ వయసులో ఈ ఎండలో పడి మీరేమొస్తారు? మీరింటి దగ్గరే ఉండండి. అందులో చాందిని కడుపుతో ఉన్నప్పుడు రాకూడదు. తనకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది. మీరేమీ భయపడకండి. కార్తీక్ ఏమీ కాదు, మీరేమీ భయపడకండి. మేమందరం ఉన్నాముగా, ధైర్యంగా ఉండండి. వాసు జాగ్రత్తరా, నా అలాగే, మనవడి జాగ్రత్త. ఏమీ కాదంటున్నానుగా. మనో, సిస్టర్, ఇక్కడ కార్తీక్ అని. అవును సార్, ఐసీయూలో ఉన్నారు. అటు రైట్ సైడ్ వెళ్ళండి. హా సార్. పదండి. ఇప్పుడు ఎలా ఉంది? ఐసీయూలో అంటే ఏంటి తల్లి, ఎందుకు ఇలా జరిగింది? తెలీదు నాన్న. నిన్న సాయంత్రం ఇంట్లోంచి వెళ్ళిపోయారు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. నాకే భయం వేసి పొద్దున్నుంచి వెతకడం మొదలు పెట్టాను. ఇంతలో ఒక వ్యక్తి చూసి నా ఫోన్ ఎత్తాడు. తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశాను. అసలు డాక్టర్లు ఏమన్నారు బాను? ఏమీ చెప్పలేదన్నయ్య. ఆయన స్పృహలో లేరు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. నువ్వేమీ భయపడకమ్మా. నువ్వేం భయపడకమ్మా. హాస్పిటల్లో జాయిన్ చేసావు కదా, డాక్టర్తో నేను మాట్లాడతానమ్మా. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడేమీ చెప్పలేనమ్మా. తను మెడిసిన్కి రెస్పాండ్ అవ్వడం లేదు. బ్లడ్ చాలాసేపు పోయింది.
తను స్పృహలోకి వచ్చి మెడిసిన్కి రెస్పాండ్ అయితే అప్పుడు చెప్తాను. అంతవరకు చెప్పాలంటే వెరీ క్రిటికల్. నాన్న, భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరీక్ష? స్వామి, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. అందుకే నిన్నే నమ్ముకున్నాను. నేను చేసిన తప్పు ఏవైనా ఉంటే నన్ను శిక్షించు, ఆయన్ని మాత్రం రక్షించు. మళ్ళీ ఆయన్ని మామూలు మనిషిని చేసి నాకు అప్పగించు స్వామి.